నమస్కారం. క్రిందటి ఎపిసోడ్లో ద్రౌపది ధర్మరాజుని శత్రువుల మీద పగ తీర్చుకోవటానికి ప్రయత్నమేమీ చేయట్లేదని కోపగించుకున్నప్పుడు ధర్మరాజు తానెప్పుడు ధర్మ మార్గాన్నే అవలంబిస్తానని దృఢంగా చెప్తాడు. భీమసేనుడు కూడా ధర్మరాజుతో శాస్త్ర ప్రకారం అరణ్యవాసం అజ్ఞాతవాసం ముగిశాయని శత్రువుల మీదకి దండెత్తటానికి అనుమతిని కోరతాడు. ధర్మరాజు కౌరవ వీరుల పరాక్రమ శక్తి గురించి వివరించి ముందు భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ కర్ణులను జయించిన తర్వాతనే మనం దుర్యోధనాదుల మీదకి యుద్ధానికి వెళ్లాల్సి వస్తుందని, అదంత సులువు కాదని తిరస్కరిస్తాడు. ధర్మరాజు కౌరవ వీరుల గురించి మదన పడుతున్నప్పుడు తెలుసుకుని కృష్ణద్వైపాయనుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు దివ్య స్మృతి అనే ఒక దివ్య మంత్రాన్ని ప్రసాదించి దీన్ని అర్జునుడికి ఉపదేశించమని, అర్జునుడిని దిక్పాలకులు పరమేశ్వరుని గురించి తపస్సాచరించి వారి వద్ద నుండి మహాహస్త్రాలను సంపాదించవలసిందిగా అనుగ్రహిస్తాడు. మనం అంతవరకు చెప్పుకున్నాం. శ్రీకృష్ణ ద్వైపాయని సలహా మేరకు పాండవులు ద్వైతవనం నుంచి బయలుదేరి కామ్యకారణ్యంలోకి ప్రవేశించి చెట్ల నీడల్లో వస్తువులు ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పటిదాకా ధర్మరాజు కౌరవుల మీద పగ తీర్చుకోవాలనే ఆలోచన లేకుండా నిర్లిప్తంగా అరణ్యవాసంలో గడుపుతున్నాడు. ఎప్పుడైతే ద్రౌపది భీమసేనుడు ఒత్తిడి తెచ్చారో అప్పటి నుంచి ధర్మరాజుకి భయం పట్టుకుంది. కౌరవ వీరుల పరాక్రమం గురించి, వారిని ఎలా జయించాలో అని ఎంతో ఆందోళన పడుతున్నప్పుడు శ్రీకృష్ణ ద్వైపాయనుడు ప్రత్యక్షమయ్యి ప్రతిస్మృతి అనే విద్యను సంగి కురుక్షేత్ర యుద్ధానికి నాంది పలికాడు. అంటే శ్రీకృష్ణ ద్వైపాయనుడు ఎప్పటికప్పుడు పాండవులని గైడ్ చేస్తూనే ఉన్నాడు. ధర్మరాజు ఒకరోజు అర్జునుడిని పిలిచి, నాయన, బ్రాహ్మణోత్తముల ముఖాల్లో వేదాలు ఎలా వర్ధిల్లుతున్నాయో ధనుర్వేదం భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ కర్ణుల భుజస్కంధాలపై సంపూర్ణంగా విలసిల్లుతున్నాయి. దుర్యోధనుడు వారినందరినీ ఎల్లప్పుడూ గౌరవ మర్యాదలతో ఆరాధిస్తున్నాడు. సంగ్రామంలో వారిని ఎదిరించి పోరాడగల శూరులెవ్వరూ నాకు కనపడటం లేదు. మొట్టమొదట మనం వారితో యుద్ధం చేయాల్సి ఉంటుంది. దాని గురించి నేనెంతో ఆందోళన పడుతున్నప్పుడు శ్రీకృష్ణ ద్వైపాయన మునీంద్రులు నా మీద దయతో ఒక దివ్య మంత్రాన్ని అనుగ్రహించారు. నేను ఆ మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. నీవది స్వీకరించి నీ ఆయుధాలతో ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించు. ఈ మంత్రశక్తి వలన నీ తపశక్తి, నీ పరాక్రమ శక్తి 1000 రెట్లు పెరిగి దారిలో నిన్నెదిరించే శూరులెవరూ నీ ముందు నిలబడలేరు. నీవు దేవేంద్రుని గురించి తపస్సు ప్రారంభించు. పూర్వము వృత్రాసురుడు అనే రాక్షసుడికి భయపడి దేవతలందరూ తమ ఆయుధాలన్నీ ఇంద్రుని దగ్గర దాచిపెట్టారు. దేవేంద్రుని అనుగ్రహంతో నీకు అవన్నీ లభించగలవు. అటు పిమ్మట అపార శక్తితో పరమేశ్వరుని సాక్షాత్కరింపజేసుకుని దివ్యాస్త్రాలు సంపాదించుకుని అజేయంగా తిరిగి రాగలవు. ఇవన్నీ నాకు శ్రీకృష్ణ ద్వైపాయనులు ఉపదేశించి ఉన్నారు అని అర్జునుడిని ప్రోత్సహిస్తాడు. అర్జునుడు స్నాన సంధ్యాదులు ముగించుకొని ధర్మరాజు దగ్గర ప్రతిస్మృతి మంత్ర విద్యను స్వీకరించి అగ్నిహోత్ర హోమం నిర్వర్తించి బ్రాహ్మణుల మంగళ ఆశీర్వచనాలన్నీ పొంది దౌమ్య మహాముని మిగతా బ్రాహ్మణోత్తములు ద్రౌపది సహోదరుల దగ్గర వీడ్కోలు తీసుకొని ఉత్తర దిశగా ప్రయాణం అవటానికి ఉపక్రమిస్తాడు. అర్జునుడు 2 భుజాలకి అక్షయ తూణీరాలు అమర్చుకొని బంగారు కవచం ధరించి ఖడ్గముతో పాటు గాంధీవిని చేత పట్టుకొని ధనుష్టంకారంతో దశ దిశలా ప్రతిధ్వనింపజేస్తాడు. అందరూ ఆనందావేశంతో ఉప్పొంగిపోయి జయ జయ ధ్వానాలతో అభినందిస్తారు. ఆకాశంలో దేవతలు ప్రత్యక్షమై అర్జునుడిని ఆశీర్వదిస్తారు. కౌరవులను ఎదిరించాలనే అచంచల దీక్షతో అస్త్ర శస్త్రాలు పొందుటకై ముందు కురుకుతున్న వీర కిశోరంలా ఉన్న అర్జునుడిని చూసి ద్రౌపది ఎంతో మురిసిపోయి ఆనందంతో బొంగురుపోయిన గొంతుతో అభినందించి, వీరాగ్రేసురా, నీవు కోరుకున్న అభిష్టాలన్నీ నెరవేరుగాక. అయ్యో, నేనేమి చేతును? అవమానాలు రవ్వంతైనా భరించలేని సుక్షత్రియ వంశంలో అవతరించాను. ఇక మరుసటి జన్మలోనైనా ఎటువంటి అవమానాలైనా క్షమించగలిగే బ్రాహ్మణ వంశంలో జన్మించాలనుకుంటున్నాను. దుర్యోధనాదులు పూజ్యులు పెద్దలున్న సభలో నన్ను పరాభవించిన క్షణాలే నన్ను అనుక్షణం వేధిస్తున్నాయి. మేమందరం శత్రువుల పరాభవ సాగరంలో పడి దిక్కు తోచక మునిగిపోతున్నాం. అరణ్యవాసంలో గడుపుతున్న సోదరులు నీ వీర పరాక్రమ గాథలు విని విజృంభింతురుగాక. నీ ఒక్కడే మమ్మల్ని ఉద్ధరించగలవు. నీ మహత్తర కార్యంలో సూర్యచంద్రులు, వాయుదేవుడు, భూమాత నిన్ను కంటికి రెప్పవలే సంరక్షింతురుగాక అని దీనంగా వీడ్కోలు పలుకుతుంది. ద్రౌపది అర్జునుడు బయలుదేరుతున్నప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పిందంటే, అర్జునుడు ప్రయాణంలో తమకు జరిగిన అవమానాల్ని మర్చిపోతాడేమోనని, అతని శక్తి పరాక్రముల మీదనే ఇక్కడి సోదరులు కౌరవుల్ని ఎదిరించగలరని, వారు అర్జునుని కోసం ఎదురు చూస్తున్నారని ద్రౌపది ఇండైరెక్ట్ గా అర్జునుడిని హెచ్చరించింది.
నీ వెళ్ళిన పని అస్త్ర సంపద సంపాదించుకొని విజయవంతంగా ముగించుకొని రమ్మనమని దీనంగా ప్రార్థిస్తాడు. అర్జునుడు ఈశాన్య దిక్కుగా ప్రయాణాన్ని ప్రారంభించి ఆ మంత్రశక్తి ప్రభావంతో మనోవేగంతో సాగిపోతూ క్రమక్రమంగా హిమవత్ పర్వతము గంధమాదన శైలం దాటాడు. దారి వెంట అరణ్యాలలో నివసిస్తున్న ప్రజలు, క్రూర జంతువులు ఈ మహావీరాగ్రేసుని చూసి భయంతో దూరంగా తొలగిపోతారు. ఇక అర్జునుడు ఇంద్రకీల పర్వతం వైపు వెళ్లాలని నిశ్చయించుకున్నప్పుడు ఒక్కసారి ఆకాశంలోంచి వీరాది వీరా ఆగు ఆగు అని ఒక అశరీరవాణి మాట్లాడినట్టు వినపడుతుంది. అంతలోనే అర్జునుడి మీద పుష్పవర్షం కురిసింది. ఆ అద్భుత సంఘటనకు అర్జునుడు ఎంతో ఆశ్చర్యపోయి అలాగే నిల్చుండిపోతాడు. అప్పుడు అర్జునుడి ఎదురుకుండా ఒక ముసలి బ్రాహ్మణుడు ప్రత్యక్షమవుతాడు. అర్జునుడు ఆయన మీద గౌరవంతో నమస్కరించగానే ఆయన, నాయనా, ఎవరు నీవు? ఏమిటి ఈ విధంగా ఆయుధాలతో తిరుగుతున్నావు ఈ అరణ్యాల్లో? ఈ ప్రదేశంలోకి రాగానే నీ కోరికలు సిద్ధించాయి. ఇచ్చట మునీశ్వరులు తపస్సు చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో నివసిస్తున్నారు. ఇక్కడ విల్లంబులు, ఖడ్గ కవచాలు మొదలగు ఆయుధాలతో ప్రయోజనం ఏముంది? వాటిని ఇంకా దూరంగా విసిరివేయినాయన అని సలహా ఇస్తాడు. కానీ అర్జునుడు ఆయన మాటను పాటించలేదు. ఆ బ్రాహ్మణుడు అర్జునుని దృఢవైఖరి చూసి ఎంతో సంతోషించి మెచ్చి తన నిజస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. అతనే దేవేంద్రుడు. ఆశ్చర్యపోతున్న అర్జునుని చూసి, అర్జున, నీ ధైర్య సాహసాలకి నేనెంతో సంతోషించాను. నీకు స్వర్గ నివాసము, అమరత్వం ప్రసాదిస్తున్నాను. నీకేం కావాలో కోరుకో నాయనా అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు ఎంతో భక్తితో దేవేంద్రుడికి అంజలి ఘటించి, అమరేశ్వర, అస్త్ర సంపద కన్నా నాకింకేమీ అక్కర్లేదు. నా సహోదరులు పరాభవంతో అరణ్యంలో అష్ట కష్టాలు పడుతున్నారు. ద్రౌపది అవమాన భారంతో కృషించిపోతోంది. వారి దుఃఖం పోగొట్టాలని తీవ్ర తపశ్శక్తితో శస్త్రాస్త్రాలను సంపాదించవాలని సంకల్పించుకున్నాను. నా సంకల్పాన్ని విరమించుకున్న ఎడల లోకులు నిందించరా? నా కోరిక మన్నించి నేనడిగిన వరాన్ని ప్రసాదించమని వేడుకుంటాడు. అది విని ఇంద్రుడు ఎంతో సంతోషించి, అలాగైతే పరమేశ్వరుని గురించి తీవ్ర తపస్సు చేయమని, అప్పుడే పరమేశ్వరుడు మెచ్చి నీ కోరిక తీర్చగలడని చెప్పి అంతర్ధానమైపోతాడు. అటు పిమ్మట అర్జునుడు హిమోత్పర్వత శిఖరం మీదకెళ్ళి తపస్సు ప్రారంభిస్తాడు. విచిత్ర ఫలపుష్పాలతో, చల్లని జల ప్రవాహాలతో, పారే సెలయేళ్ల ధ్వనులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ప్రదేశం అర్జునుడికి ఎంతో ఆనందాన్ని చేకూరుస్తుంది. అర్జునుడు తపస్సు ప్రారంభించాడు. మొదటి మాసంలో 3 రోజుల పాటు, రెండవ 3వ మాసాల్లో 6 రోజుల పాటు, 4వ మాసంలో 15 రోజుల పాటు ఉపవాసం ఆచరించి తపస్సు చేస్తున్నాడు. ఇక 5వ మాసంలో ఆహారాన్ని విసర్జించి గాలినే భోంచేస్తూ 2 చేతులు పైకెత్తి ఒంటి కాలు మీద నిలబడి ఘోరంగా తపస్సు ఆచరిస్తున్నాడు. ఆ తపోవనంలో ఉన్న మునీశ్వరులు అర్జునుడి ఘోర తపస్సు చూసి ఆశ్చర్యపడిపోయి కైలాసం బయలుదేరి వెళ్లి శివునికి మొరపెట్టుకున్నారు. పరమేశ్వర, అపార శక్తిశాలి పాండవ మధ్యముడు కనీ విని రీతిలో మహా తపస్సు ఆచరిస్తున్నాడు. ఆ వీరాగ్రేసుని ధ్యానం వలన ప్రజ్వలించిన అగ్ని జ్వాలల వలన ఆకాశమంతా ధూళితో వ్యాపించి నల్లని మేఘాలతో కప్పివేసింది. ఆ ప్రదేశంలో నివసిస్తున్న మానవ కోటి, జంతువులు, పక్షులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. అర్జునుడి తీవ్ర తపస్సుని విరమింపజేసి ప్రాణకోటిని రక్షించవలసిందిగా వాళ్ళందరూ ప్రాధేయపడతాడు. పరమేశ్వరుడు నవ్వి అర్జునుని కోరికేమిటో తెలియకపోలేదు, త్వరలోనే అతని మనోరథాన్ని నెరవేరుస్తాను, ఇక మీరు వెళ్ళిరండి అని వాళ్ళని పంపించి వేస్తాడు. అంతటా పరమేశ్వరుడు కిరాత స్వరూపం ధరించి, కిరాత స్వరూపం అంటే ఎరుకుల వాని వేషం, జింక చర్మం కట్టుకొని, విల్లొక్కటి చేతబట్టి భుజాలపై అమ్ముల పొదను అమర్చుకొని ఆటవిక రాజల్లే మారిపోయాడు. పార్వతీదేవి ఎరుకల సాని వేషంలో అతన్ని అనుసరించింది. శివుని ప్రథమ గణాలన్నీ పొట్టి చేతులతో, మిడిగుడ్లతో, చింపిరి జుట్టుతో, ఎరుకల మూకలై విల్లంబులు ధరించి పార్వతీ పరమేశ్వరులను అనుసరించి పెడబొబ్బలతో ఆ మహారణ్యాన్ని ప్రతిధ్వనింపజేస్తారు. ప్రథమ గణాల భార్యలు అదే విధంగా వారి వెంట సాగుతున్నారు. పరమేశ్వరుని అనుచరుల గర్జనలతో, ధనుష్టంకారాలతో జంతువులు భయపడి పారిపోతున్నాయి. పక్షులు వేటగాళ్లేమోనని భయపడి చెట్ల మీద కదలకుండా కూర్చొని ఎగరకుండా అలాగే ఉండిపోయారు. పరమేశ్వరుడు అనుచరులతో కలిసి ఆ అరణ్యంలో వేటకి యథేచ్ఛగా తిరుగుతూ అర్జునుడు ఆశ్రమం దగ్గరికి వస్తాడు.
తన ప్రథమ గణాల్లో మూకాసురుడనే రాక్షసుడిని పిలిచి అడవి పందిగా మారి తపస్సు చేసుకుంటున్న అర్జునుని మీదకు విజృంభించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అంతే, ఒక్క క్షణంలో ఆ రాక్షసుడు ఒక భయంకరమైన అడవి పందిగా మారిపోయి ఒక్క దూకులో అర్జునుడి మీదకి లంఘిస్తాడు. అప్పుడు అర్జునుడు అది గమనించి తపస్సుని విరమించి లేచి నిలబడి తన ధనుష్టంకారంతో దాన్ని తరిమివేసి దాని మీద బాణాన్ని వదలబోతాడు. అప్పుడు ఆ కిరాతుడు పెద్దగా ఓయి అడవి పంది మీద బాణం ప్రయోగించవలదు అని ఆదేశిస్తాడు. కానీ అర్జునుడు ఆ హెచ్చరిక లక్ష్య పెట్టక ఆ అడవి పంది మీద పుంఖాలుగా బాణాలను సంధిస్తాడు. అదే సమయంలో కిరాతుడు కూడా ఆ అడవి పంది మీద ఎడతగని బాణాలను వర్షింపజేస్తాడు. రెండు వైపుల నుంచి వచ్చిన బాణాల తాకిడితో ఆ రాక్షసుడు భయంకరంగా అరుస్తూ అటూ ఇటూ పెడబొబ్బలు పెడుతూ తన అడవి పంది స్వరూపాన్ని విసర్జించి ఒక్కసారి అదృశ్యమవుతాడు. అర్జునుడు అది చూసి ఆశ్చర్యపోతాడు. వేల కొలది అటవిక స్త్రీలతో ఎరుకుల గుంపుతో విల్లు ఒకటి చేతబట్టి తన ముందు పర్వతంలాగా నిలబడిన ఆ కిరాత వీరుణ్ణి చూసి రోషంతో అర్జునుడు హుంకరిస్తూ, ఓయి ఎవ్వడు నీవు? మానవ మాతృలు అడుగు పెట్టలేని అరణ్యాల్లో భార్యతో సపరివారంతో తిరగటానికి గల కారణమేంటి? ఇతరులు ముందుగా బాణం ప్రయోగించినప్పుడు వేరొకరు ఆ మృగం మీద బాణం వేయకూడదని తెలీదా? ఇది మృగ సాంప్రదాయం. అది నీవు అతిక్రమించి నన్ను అవమానించావు. కాచుకో, నిన్నిప్పుడే నా బాణాలతో సంహరించి వేస్తాను. పిరికివాడిలా పారిపోకుండా నీ పరాక్రమం చాటుకో అని అన్నప్పుడు పరమేశ్వరుడు మెల్లగా నవ్వి, ఓయి నీకంటే ముందే నేను ఆ మృగం మీద బాణం వేశాను. అది గమనించక నాతో పరుషంగా మాట్లాడుతున్నావు. పైగా వీరాది వీరుడు అని యుద్ధానికి కాలు దూన్నుతున్నావు. నేనిప్పుడే నీ గర్వాన్ని అణిచివేస్తాను. నా మీద పోరాడి నీ ప్రాణం దక్కించుకో అని పలికి అర్జునుని మీద వాడి బాణాలను ప్రయోగిస్తాడు. అర్జునుడు కూడా తన పరాక్రమంతో శివుని మీద వరుసగా బాణాలు వేస్తాడు. కానీ ఒక్క బాణం కూడా శివుడికి తగలదు. అర్జునుడు ఎంతో ఆశ్చర్యపోతాడు. ఈ మహాబల పరాక్రమశాలి దేవేంద్రుడో కుబేరుడో పరమేశ్వరుడో అయి ఉండాలి. లేకపోతే నేను వేసే బాణాలతో ఇప్పటికే మూర్ఛిల్లిపోయి ఉండాలి. అదేమిటో ఆ ఎరుకల వాడు వేసిన బాణాలు నా రొమ్ముకొచ్చి తగిలి నన్ను వేధిస్తున్నాయి. ఇది చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఈ మహాపురుషుడెవడో కదా? దేవతలు అదృశ్య రూపంలో ఈ హిమోత్పర్వతం మీద విహరిస్తుంటారు. ఈ మహనీయుడెవరో ఒక దివ్య పురుషుడై ఉండాలి. అయినా అర్జునుడు అధైర్యపడకుండా బాణాలు వేస్తూనే ఉన్నాడు. కానీ అర్జునునికి తన అమ్ముల పొదిలో ఉన్న బాణాలు మాయమైపోతున్నాయి. గుర్తుందా? ఖాండవారణ్య దానంలో అగ్నిదేవుడు అర్జునునికి గాంధీవాన్ని అక్షయ తూణీరాల్ని ఇచ్చాడు. ఈ అక్షయ తూణీరాల్లో బాణాలు ఎప్పుడూ తగ్గవని అనుగ్రహించాడు. అలాంటిది నేడు అన్ని తరిగిపోతున్నాయి. ఇది మహా అద్భుతంలా ఉంది. ఆ బాణాలు అయిపోగానే అర్జునుడు నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అంతలోనే తేరుకొని గాంధీవంతో శివుని మీద కలయబడతాడు. అయితే ఆ గాంధీవం కూడా అదృశ్యమై అర్జునుడికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అయినా నిరుత్సాహపడకుండా తన ఖడ్గం తీసి శివుడి మీదకి విసిరేస్తాడు. కానీ అది మధ్యలోనే ముక్కలైపోయి నేల మీద పడిపోతుంది. అర్జునునికి విపరీతమైన రోషం వస్తుంది. పెద్ద పెద్ద చెట్లను బండరాళ్లను పెకిలించి ఆవేశంతో శివుని మీదకి విసిరేస్తాడు. కానీ అవి శివుడి శరీరం తాకంగానే మాయమైపోతాయి. అర్జునుడు ఉపయోగించిన ఆయుధాలన్నీ అయిపోతాయి. అప్పుడు శివుడు అనుకుంటాడు అర్జునుడి పని అయిపోయిందని, భయపడతాడేమోనని చూస్తాడు. కానీ అర్జునుడు ఒక్కసారి శివుడి మీద కురికి పిడిగుద్దులతో ద్వంద్వ యుద్ధం ప్రారంభిస్తాడు. అక్కడ ఉన్న ప్రథమ గణమంతా పరివారమంతా అర్జునుడి ధైర్య సాహసాలు చూసి ఆశ్చర్యపోతారు. అర్జునుడు తనకు తెలియకుండా పరమేశ్వరుని చేతులతో తన చేతిని కలుపుతున్నాడు. అతని శరీరాన్ని తాకుతున్నాడు. గుండెను గుండెతో గుద్దుతున్నాడు. ఇద్దరు కాళ్ళు పట్టుకుంటున్నారు. తొడలు రాసుకుంటున్నాయి. కింద పడుతున్నారు, మీద పడుతున్నారు. అర్జునుడు సాక్షాత్తు పరమేశ్వరుని శరీర స్పర్శ అనుభవిస్తున్నాడు. ఆ కిరాత వీరుడు అర్జునుని శౌర్యం చూసి నిర్ఘాంతపోయి మనసులో అభినందించాడు. ఒక్కసారి అర్జునుని చేతికి దొరకపుచ్చుకొని పిడిగుద్దులతో సొమ్మసిల్లేటట్లు చేశాడు. ఇక అర్జునుడు ఆ దెబ్బలను తట్టుకోలేక నేలపై పడి మూర్చిపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత పరమేశ్వరుడు అర్జునుని అత్యద్భుత సాహస పరాక్రమ శక్తికి ఎంతో ఆశ్చర్యపడి తన నిజస్వరూపంతో అర్జునుడికి సాక్షాత్కరించాడు.
ఇక మన నెక్స్ట్ ఎపిసోడ్లో అర్జునుడు పరమేశ్వరుని దివ్య స్వరూపం చూసి పరమోత్సాహ భరితుడై శివదండకాన్ని స్తోత్రం చేస్తాడు. శివుడు సంతోషించి అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే ఇంద్ర, వరుణ, యమ, కుబేర దేవతలు ప్రత్యక్షమై వివిధ అస్త్రాలను ప్రసాదిస్తారు. దేవేంద్రుని ఆహ్వానంతో అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళి అక్కడ ఓరోసిని సందర్శిస్తాడు. ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.